పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 105వ కీర్తన, కీర్తనల గ్రంథము 105వ కీర్తన మొదటి నుండి. స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చేదనని ఆయన సెలవిచ్చేను. మన వినికిడిలో కీర్తన భాగాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరం కూడా కూర్చుందాం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి అందరం కూడా శ్రద్ధ కలిగి దేవుని మాటలను ఆలకిద్దాం. హలో 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 ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ఘననామంలో మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి ప్రభు మనల్ని ప్రేమించి ప్రభు 10 నెలలన్నీ నిజంగా ఆయన రెక్కల కింద భద్రపరుచుకుని ఈ 11వ నెలలో ఆయన సన్నిధిలో చేరి ఆయన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి ప్రభు మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. అందును బట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. సమయము 12:20 అవుతున్నట్లుగా ఉంది. ప్రభు కృపను బట్టి 1 గంటకెల్లా నా వర్తమానాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. హల్లెలూయా. మన ధ్యానము నిమిత్తమై దేవుని వాక్యములో నుండి మనం చదువుకుందాం. చూడండి, యోహాను శుభవార్త 1వ అధ్యాయము. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుదాం.
మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, నీ కొందనాలు. ఇప్పుడు వరకు పాటల్లో, ఆరాధనలో తోడై నడిపించావు. నీ మాటలు మేము వింటున్నాం ప్రభువా. నాతో మాతో మాట్లాడండి, నన్ను మరుగుపరచండి, నా నోటికి మీరు బోరగా ఉండమని, చేరి కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రజలు గనక దీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన లేఖనాన్ని ఆలోచన చేస్తే, యేసు ప్రభువారి కంటే 6 నెలలు ముందుగా జన్మించినటువంటి యోహాను భక్తుడు. హల్లెలూయా. యోహాను ఎవరయ్యా అంటే జకరియా ఎలిజబెతుల యొక్క కుమారుడు యోహాను. యోహాను యేసు ప్రభువారి కంటే ఎన్ని నెలల ముందు వచ్చాడండి? 6 నెలల ముందు వచ్చాడు. అయితే ఒక యోహాను పెరిగి పెద్దవాడైన తర్వాత దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఆయన పలికిన మాట ఏంటంటే, బాప్టిజము కొరకై అందరినీ సిద్ధపాటు చేస్తూ యోర్దాను నదిలో అనేకులకైన బాప్టిజం ఇస్తున్నవాడుగా ఉన్నాడు. అలా బాప్టిజం ఇస్తున్నటువంటి సమయంలో యేసు ప్రభువారు కూడా అక్కడికి వచ్చిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యోహాను యేసు ప్రభువారిని చూశాడో, ఎప్పుడైతే యేసు ప్రభువారిని గమనించాడో యోహాను గారు ఒక మాట పలికాడు. ఆ మాట ఏంటంటే, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను గారు యేసు ప్రభువారిని ఉద్దేశించి పలికిన మాట అది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని గొర్రె పిల్లగా ఆయన పరిచయం చేయబడుతున్న వాడుగా ఉన్నాడు. అప్పుడు వరకే యేసయ్యను చూసిన వాళ్ళు అన్నారు, రే ఈయన యేసోపు కొడుకు కాడా, వడ్లవాని కుమారుడు కాడా, మరియమ్మ కొడుకు కాదా అని అలా పరిచయం చేయబడితే, యోహాను గారు మాత్రం ఎలా పరిచయం చేస్తున్నాడు యేసయ్యనంటే, ఆయన దేవుని గొర్రె పిల్ల. ఆమేన్. అలా పరిచయం చేయబడుతున్న వాడుగా ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, లోక పాపములను మోసుకొని పోవుటకు. హల్లెలూయా. అంటే ఒక మాట చెప్పాలంటే, లోక పాపములను మోసుకొని పోవుటకు స్వయముగా దేవుని చేత అనుగ్రహించబడిన గొర్రెపిల్ల ఎవరయ్యా అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆయన దేవుని గొర్రెపిల్లగా వచ్చి, ఏమండి, ఈ లోకములో ఆయన చేయవలనుకున్న కార్యాన్ని ఆయన చేసిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. యేసు ప్రభువారు ఎలా పరిచయం చేయబడ్డాడు చెప్పండి? గొర్రె పిల్లలాగా పరిచయం. మొదటి పాయింట్, ఆయన గొర్రె పిల్లలాగా పరిచయం చేయబడ్డాడు. రెండో పరిచయం ఏంటంటే, ఆయన లోక పాపములను మోసుకొని పోవటానికి వచ్చినాడని అతడు పరిచయం చేయబడ్డాడు. 2 విషయాలు చూస్తున్నాం. ఒకటి దేవుని గొర్రె పిల్లగా, రెండోది లోక పాపములను మోసుకొని పోయేటువంటి గొర్రె పిల్లగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఆమేన్. అయితే ప్రియులరా, ఈ యొక్క యేసు ప్రభువుని గురించినటువంటి లేదా గొర్రె పిల్లగా వచ్చినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి కొన్ని సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా.
చూడండి, పేతురు భక్తుడు తన గ్రంథంలో రాస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఏంటంట విమోచింపబడితేమని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ పేతురు గారు ఏమంటున్నాడు? నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క, హల్లెలూయా, ఇక్కడ గమనించాల. ఈ గొర్రె పిల్ల ఎవరు? ఈ గొర్రె పిల్ల ఎవరండి? పేతురు గారు ఏం చెబుతున్నాడు? ఈ గొర్రె పిల్ల ఎవరు? చదివారు కదండి, అక్కడే ఉందగా. హలో, ఈ గొర్రె పిల్ల ఎవరికి సాదృశ్యం ఉంది? అదే రాయబడింది అక్కడ. మీకు అర్థం అవటం చెబుతాను, వినండి జాగ్రత్తగా. నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తునకు ఎలా ఉందో తెలిసింది. ఈ వాక్యము సాదృశ్యంగా పేతురు గారు చెబుతున్నాడు. అంటే గొర్రె పిల్ల ఎలాంటిగా ఉందంటే నిర్దోషమైన గొర్రె పిల్ల. ఏ దోషము ఆ గొర్రె పిల్లలో లేదు. పాత నిబంధన కాలంలో మనం ఆలోచన చేస్తే, పాత నిబంధన కాలంలో ప్రియులరా, మీరు గమనిస్తే లేవియా కాండం చదవండి ఒకసారి. 1వ అధ్యాయం 10-11 వచ్చిన భాగాలు చదవండి, అక్కడ రాయబడుతుంది. లేవియా కాండం 1వ అధ్యాయం 10-11 వచ్చినాలు. దహన బలిగా అతడు అర్పించినది గొర్రెల యొక్క కానీ మేకల యొక్క కానీ మందలోనిదైనా ఎడల అది ఎలా ఉండాలంటే నిర్దోషమైన మగదానిని తీసుకొని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని ఏం చేయాలంట? వధించాలంట. హల్లెలూయా. అంటే ఎవరైనా సరే ఒక పాపం చేశారనుకోండి, అపరాధాలు చేశారనుకోండి, ఆ పాపం పోగొట్టుకోవడానికి ఒక వ్యక్తి ఏం చేయాలి? ఇప్పుడు నాలోనే పాపం ఉందనుకోండి, నా పాపాన్ని పోగొట్టుకోవడానికి నేనేం చేయాలంటే, గొర్రెల మందలు ఉంటాయి, మేకల మందలు ఉంటాయి. ఉంటాయా లేవండి? చాలా ఉంటాయి. ఈ గొర్రెల మందలో నుండి లేదా మేకల మందలో నుండి నేను ఒక దాన్ని తీసుకోవాలి. నేను తీసుకునేటువంటి ఆ గొర్రె ఏమై ఉండాలయ్యా అంటే అది నిష్కలంకమైనదిగా ఉండాలి. రెండోది నిర్దోషమైనదిగా ఉండాలి. అంటే నిష్కలంకమైనది అంటే ఏ కళంకమో, చెప్పండి గట్టిగా, ఏ కళంకము ఉండకూడదు. ఒకవేళ దానిలో కళంకం ఉంటే నా కళంకాన్ని ఎలా కడిగిద్ది చెప్పండి? అంతేనా? ఇప్పుడు నా కాళ్ళకు బురద అయిందండి, నేను మంచి నీళ్ళతో కడుక్కుంటే నా కాళ్ళకున్న బురద పోయిద్ది. అట్ట కాకుండా మరలా బురద నీళ్ళతో నేను కడుక్కుంటాను అనుకోండి, నా కాళ్ళకున్న బురద పోయిద్దా? ఏందండి, పోయిద్దా? అబ్బా బాగా చెబుతున్నాను, కొంచెం గట్టిగా చెప్పండి. పోయిద్దా? కాదు. ఎందుకని? ఆల్రెడీ నా కాళ్ళు బురదతో ఉన్నాయి. ఈ బురదతో ఉన్న కాళ్ళు శుద్ధి చేయబడాలంటే ఏమంటే పరిశుద్ధమైన నీళ్లు కావాలి. అలాగే నాలో ఉన్న అపరాధం పోవాలంటే, నాలో ఉన్న పాపం పోవాలంటే మందులో ఉన్నటువంటి ఏదో ఒక గొర్రెని తీసుకొచ్చి నా పాపాన్ని పోగొడటానికి యాజకుడికి ఇస్తే, యాజకుడు దాన్ని బలిగా చేస్తే నా పాపం పోనే పోదు. నేను గొర్రెను తీసుకొచ్చేటప్పుడే ఆ గొర్రె ఎలా ఉండాలి తెలుసా? నిష్కలంకమైనదిగా ఉండాలంట. ఆమె చెప్పండి. అంటే ఆ గొర్రెలో ఏముండకూడదు? ఏ కళంకం అనేది, ఏ మచ్చ ఉండకూడదు. హల్లెలూయా. దానికి ఏ గాయం ఉండకూడదు, ఏ దెబ్బ ఉండకూడదు, ఏ రోగం ఉండకూడదు.
అర్థమైందా ప్రియులరా? ఆ గొర్రె పిల్ల ఎట్లా ఉండాలి తెలుసా? నిష్కలంకముగా ఉండాలి. పైన శరీరం మీద కావచ్చు, లోపల ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి అయినా కావచ్చు, అది నిష్కలంకంగా ఉంటే దాన్ని తీసుకెళ్ళి యాజకుడికి ఇస్తే యాజకుడు దాన్ని తీసుకెళ్ళి ఏం చేసేవాడు? బలిపీఠం దగ్గర దాన్ని వధించి అతని యొక్క పాపములితమై దాన్ని బలిగా చేసేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, ఇప్పుడు యేసు ప్రభువారు కూడా ఈ లోకానికి ఎలా వచ్చాడు తెలుసా ప్రియులరా? నిర్దోషముగా. ఆమేన్. అందుకే పేతురు గారు అన్నాడు, ఏమంటున్నాడు? నిర్దోషములుగాను నిష్కలంకులుగాను ఆ గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం ఏమై ఉన్నామంటే ఇప్పుడు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే యేసయ్యలో ఏమీ లేదంటే పాపం లేదు. ఆమేన్. ఆయన పాపం లేదు కాబట్టి ఆయనని కడగలుగుతున్నాడు, ఆయనని పరిశుద్ధపరచగలుగుతున్నాడు. నీలో నాలో ఉన్న పాప మలినాన్ని ఆయన తుడిచిపెట్టగలుగుతున్నాడు. చెప్పా కిందాక, బురదకాళ్ళు పోవాలంటే మంచినీళ్ళతో కడుక్కోవాలి. యేసయ్య రక్తం పరిశుద్ధమైన రక్తం కాబట్టి ఆ పరిశుద్ధ రక్తం మన మీద పడగానే మనలో ఉన్న పాపం అంతా ఏమైపోతుంది? కడిగి వేయబడుతుంది. ఆమేన్. మీరు గమనిస్తే పిలాతు కూడా అంటాడు, యోహాను శుభవార్త 18:38 అంటాడు కదా, యేసయ్యని దోషం ఉందని, యేసయ్యలో పాపం ఉందని, యేసయ్యలో తప్పులు ఉన్నాయని పిలాతు దగ్గర తీసుకెళ్ళి ఎలాగైనా సరే సిలువ మరణాన్ని వేపించాలని అందరూ కూడగట్టుకుని పోతే పిలాతు ఏమన్నాడు తెలుసా? అతని యందు ఏ దోషము నాకు కనపడలే. గట్టిగా చప్పలు కొట్టండి, హల్లెలూయా. మన యేసయ్యలో ఏ దోషము లేదు. ఆమేన్. మనలో దోషాలు ఉన్నాయి, మనలో పాపాలు ఉన్నాయి, మనలో అతిక్రమాలు ఉన్నాయి. ఏమండి? మనలో మలినం ఉన్నది. కానీ మనం ఆరాధన చేసే దేవునిలో ఏమి లేదు తెలుసా? మలినము పాపము లేదు. ఆయన నిర్దోషి అయిన వాడు. ఆమేన్. నిష్కలంకమైన వాడు ఆయన. అందుకనే ఆయన చెప్పగలిగిన మాట యోహాను అంటున్నాడు, ఇదిగో ఓ మన యొక్క గొర్రె పిల్ల అయినటువంటి యేసు, ఈయన ఎలాంటి వాడు తెలుసా? ఆ రోజున ఇదిగో లేవి గ్రంథంలో రాయబడినట్లుగా మందలో నుండి తీయబడినటువంటి గొర్రె పిల్ల నిష్కలంకమైనదిగా ఉన్నట్లుగా ఇదిగో యేసయ్య కూడా ఎలా ఉన్నాడు తెలుసా? నిష్కలంకమైన వాడు కనుక ఇప్పుడు ఆయన ఒక గొర్రె పిల్లలాగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవటానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల ఆయన. అంటే ఇప్పుడు మనందరి పాపములన్నీ కూడా ఆయన మోసుకెళ్ళడానికి యేసయ్యా వచ్చాడు. దేవునికి స్తోత్రం. లోక పాపాలు మోసుకొని పోవడానికి వచ్చిన యేసయ్యలో ఏమి లేదు తెలుసా? ఏ దోషమో. ఆమేన్. ఆ గొర్రె పిల్ల నిర్దోషమైన గొర్రె పిల్ల. ఆమేన్ చెప్పండి. పాపాన్ని మోసుకుని పోయే గొర్రె పిల్ల ఎట్లా ఉండాలి తెలుసా? నిర్దోషమైనదిగా. చెప్పండి గట్టిగా, ఎలా ఉండాలి? నిర్దోషమైనదిగా ఉండాలి. మరి యేసయ్యలో నిర్దోష కాదు ఆయన? యేసయ్యలో దోషం ఉందా? ఈ రోజున చాలామంది యేసయ్యలో అది ఉంది ఇది ఉందని డబ్బాలు కొడతా ఉన్నారు. ఒక్కొక్కడు ఏమి పని చేయవన్నీ. హల్లెలూయా. పిలాతు ఏమండి? పిలాతే చూసి ఆయనలో నాకు ఏ దోషం కనపడలా. హల్లెలూయా. దోషము లేనివాడు నా యేసయ్య. హల్లెలూయా. మనలో దోషం ఉంది, మనలో అపరాధాలు ఉన్నాయి, మనలో పాపములు ఉన్నాయి. కానీ మన యేసయ్యలో ఏ పాపము లేదు. పాపము తీసివేసే గొర్రె పిల్ల ఏమైనా తెలుసా? నిష్కలంకమైనదిగా ఉండాలి. ఆ గొర్రె మన ప్రభు అయిన యేసయ్య. 2వ పాయింట్లోకి వెళ్దాం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం చదువుదాం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. వధకు తేబడిన అతడు దౌర్జన్యమునందెను. ఏంటంటే బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వారి ఎదుట ఏ విధంగా మౌనంగా ఉంటుందో యేసయ్య ఎట్లా ఉన్నాడు తెలుసా ప్రియులరా? అదే రీతిగా మౌనంగా ఉన్నాడంట. ఇప్పుడు గొర్రెలు కాచే కాపర్లు, గొర్రెలకు మన పక్కనేమో అంత గొర్రెకి ఆ యొక్క ఏమంటారు దాన్ని బొచ్చు ఏదో ఉంటుంది, కానీ అక్కడ ఉన్నటువంటి అనగా
ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్న గొర్రెలకి ఎలా ఉంటుందో తెలుసా, చాలా ఊలు ఉంటుంది. దాంతోనే ఏమండి చాలా స్వెటర్స్ అవి తయారు చేసేది. ఏమండి కొన్ని పిలోస్ ఇలాంటి కొన్ని ఉంటాయి తయారు చేసే వాటి అటు యొక్క రోమముల చేత. హల్లెలూయా. అయితే ప్రియులరా, ఈ యొక్క గొర్రె ఏం చేస్తుందంటే బొచ్చు కత్తిరించే వాని దగ్గరికి వెళ్ళినప్పుడు అంట అది ఎలా ఉంటుంది తెలుసా, మౌనంగా ఉంటుందంట. ఆమేన్. కథలనే అసలు ఏం మాట్లాడటానికి లేదు. మన పిల్లల్ని తీసుకెళ్ళండి, కత్తిరే వేయడానికి తీసుకెళ్ళండి, ఎటంటాడు ఇటంటాడు ఎటంటాడు ఏడ కోసుకుంటో తెలియదు కదా. నేను చిన్న కటింగ్ వేసుకొస్తానికి వెళ్తేనే కొంతమంది అని అడుగుతారు. అసలుకి అమ్మో నాయనో హల్లెలూయా పిల్లలు కదా. కానీ గొర్రె పిల్ల అంట, ఆ గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఎలాగైతే ఉంటుందో, అంటే తిరుగుబాటు చేయదు. అదేం చేయదు చెప్పండి అండి. ఆ గొర్రె తిరుగుబాటు చేయదు, అనదో, కాలు పెడితే అన్నదో. అదే దూడను చూడండి, గేదెలు చూడండి, దాన్ని అదుపు చేయడానికి చూడండి, ఒక చట్రంలో పెట్టేయాలి దాన్ని మెడకాయ కట్టుకోవాలి, కాళ్ళు పట్టుకోవాలి, మొత్తం కట్టుకుంటే కానీ దానికి ఏమైనా చేయగలుగుతాం. హల్లెలూయా. అవునా కదండి. అమ్మో ఎంతమంది దగ్గర దండిద్ది, కాలు పెట్టి దండిద్దా తెలియదు. చాలామంది మీరందరూ తొక్కించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈడ. గేదె దగ్గరికి వెళ్ళి ఏమంటే పని చేత దాని చేత తొక్కించుకునే వాళ్ళు లేరా? కానీ గొర్రె పిల్ల యొక్క స్వభావము ఎలా ఉంటుందో తెలుసా, బొచ్చే కత్తిరించుకుని వారి ఎదుట మౌనంగా ఉన్నట్లుగా. ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన బాధింపబడుతూ కూడా ఏం చేయలేదంట, నోరు తెరవలేదంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి మాట రాదా ఆయనకి? మాటలు లేవా ఆయనకి? మాటలు రావా? ఆయన నోటి మాటతో సృష్టిని చేసిన దేవుడు. పిల్లరా, ఆ బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగైతే మౌనం ఉంటుందో, యేసు కూడా అదే విధంగా మౌనంగా ఉన్నాడు. ఆయన బాధింపబడుతున్నాడు, ఒక పక్కన కొడుతున్నారు, కొంతమంది ఎగతాళి చేస్తున్నారు, అనేక రకాలుగా ఆయన హింసించి బాధ పెట్టినా కానీ ఆయన ఎట్టున్నాడు చెప్పండి. హల్లెలూయా. పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుకారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో, నాట్యమాడినాయి నడి వీధిలో, నోరు తెరువలేదాయి ప్రేమ, బదులు పలుకలేదాయే. పాడదాం. నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయ్ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల సిలువలో యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టేంది ఒకరు, ఆ మోము పైన మోసేంది మరి ఒకరు. చెల్లుమని ఒకరు, ఆ మోము పైన మోసే మరి ఒకరు. బంతులాడినారు పాడదా, బంతులాడినారు బహుబాధలు వేశారు, నోరు తెరువలేదాయ్ ప్రేమ, బదులు పలుకలేదాయే. పాడదామా.
నోరు తెరువలేదాయే, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే. వెనుక నుండి తల్లి ఒకడు తన ముందు నిలచి నవ్వేది, నుండి తల్లి ఒకడు తన ముందు నిలచి నవ్వేది. గేలి చేసినారు, అపహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమా. అయినా కానీ నోరు తెరువ ప్రేమ. యేసయ్యా అందరు పాడదాం. ఓ నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే. ఓ ఎవరి కోసమో, ఈ జనుల ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల సిలువలో ఆమె కరుణామయుని సిలువలో సాగింది, కరుణామయుని. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చూడండి, పాలు కారే దేహము యేసయ్య దేహం. ఏమండి, పాపాత్ములు కొరడాల దెబ్బలు తిన్నాడు ఆయన. ఏమండి, నడి వీధుల్లో ఆయన నడిపించారు. ఏమండి, చెల్లుమని కొట్టారు. ప్రియులరా, ఆయన మోము పైన ఊశారు, ఉమ్ము ఊశారు. ఏమంటే బంతిలాగా ఆడుకున్నారు, బాధ పెట్టారు. బంతి ఎలాగైతే ఆడుకుంటారు అలా యేసయ్యను ఆడుకున్నారు. వెనక నుండి ఒక తన్నాడు, ఒకడు ఎవడో తన్నింది నిన్న అని పక్క అపహాస్యము. ఎన్ని చేసినా బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లుగా ఆయన తిరుగుబాటు చేయకుండా మౌని అయి ఉన్నాడండి. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఆయన కనుక ఈ తిరుగుబాటు చేస్తే, ఇదిగో నేను మౌనంగా ఉండను, నన్ను కొట్టిన నేను ఒప్పుకోవాలని కనుక ఆయన తిరుగుబాటు చేస్తే ఈరోజు ఈ రక్షణ మనకే లేదు. ఎంత మౌని అయ్యాడంటే, గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనం ఉన్నట్టుగా బంతులాగా ఆడుకుంటున్నా, బాధ పెట్టినా, చెంప మీద కొట్టినా, ఉమ్ము ఊసినా తిరుగుబాటు చేశాడా? మౌనంగానే ఉన్నాడండి. ఒక విషయాన్ని చెప్తాను, ఆయన గనక తిరుగుబాటు చేస్తే, రే ఎవర్రా మీరు నన్ను కొట్టేది అని గనక అన్నట్లయితే ఈరోజు ఈ రక్షణ మనకు వచ్చేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఆ గొర్రె, ఏ గొర్రె తెలుసా? లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె. కాబట్టి ఆ గొర్రె ఎట్లా ఉందో తెలుసా? మౌనంగా ఉంది. ఆమేన్ చెప్పండి. అందుకే పేతురు భక్తుడు మాట అంటాడు, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదవండి ఒకసారి. చదువుదాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎదిరింపక దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం పడతా? దూషింపబడుతూ ఏంటంట? ఇప్పుడు చూడండి, మనల్ని ఎవరైనా దూషించారు అన్న మాట మనకు తెలిసిందనుకోండి, దూషించడం కాదు, అరే వాళ్ళు నేను దూషించారా అన్న మాట ఎవడైనా చెప్పాడు అనుకోండి, నువ్వు ఎక్కడే ఫైర్ అయిపోతావు. ముందు ఎక్కడ
ఎవరాడో నన్ను దూషించేవాడు? నాకేమైనా పెడుతున్నాడా, పోషిస్తున్నాడా? అద్దా అని ఆడు దూషిలా దారిని కూడా ఒక మాట వేశాడు, రే నిన్నట్టు అన్నాడు రా అనంగాల్ని ఎంత బదులు దూషిస్తున్నామో మనం. అవునా కదా ప్రియులారా? హలో, దూషిస్తున్నాం లేదా? యేసయ్య దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. మరి ఆయన పిల్లలుగా ఉన్న మనము, ఆయన రక్తంలో కడగబడిన మనం ఎలాగుంటున్నాం? తిరిగి దూషిస్తున్నామా? తిరిగి మాట్లాడుతున్నామా? చూడండి, యేసయ్య మౌనంగా ఉన్నాడు ఆయన. ఆమేన్. ఎలా ఉన్నాడండి ఆయన? ఈరోజు దేవుని సంఘముగా, ఏమండి సమాజంగా, దేవుని క్రైస్తవులుగా ఉన్న మన జీవితంలో పిల్లరా అనేకులు అనేక రకాలుగా మనల్ని బాధపడుతున్న వారు, ఏమండి గాయపరుస్తున్న వారు, చర్చిల్లో ఏమండి అల్లరి చేసేవాళ్ళు, పిల్లరా క్రైస్తవత్వాన్ని లేకుండా చేయాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నా కానీ క్రైస్తవుడు తిరగబడుతున్నాడా? మౌనంగా ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, ఎలా ఉన్నాడండి? కొట్టడం చేత కాదు, తిట్టడం చేత కాదు, యేసయ్య మౌనంగా ఉన్నాడు. ఆయన మార్గంలో నడిచే మనముడు ఎలా ఉండాలి చెప్పండి? మౌనంగా ఉండాలంతే. హల్లెలూయా. యేసయ్య చూడండి, ఆయన తిరుగుబాటు చేయలేదండి. ఈ రోజున నీ జీవితంలో కానీ ఈ తిరుగుబాటు చేసే మనసు మనలో ఉండకూడదు. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఇంట్లో భార్య మీదే తిరుగుబాటు చేస్తారు, ఇంట్లోనే ఉంటారు, భర్త మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు, ఇంట్లోనే ఉంటారు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు. ఏమంటే ఇంట్లోనే ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు లేరా? చెప్పరేందండి? ఒక ఇంట్లోనే ఉంటారు, ఒక ఇంట్లోనే ఉంటా, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏం చేస్తారు? నువ్వెంత నీ కథ ఎంత, అసలు నీ కుటుంబం ఎంత, నీ వ్యవహారం, తిరుగుబాటు ఇదంతా. కానీ యేసయ్య అలా లేడు. యేసయ్య ఏమండి ఆయన బాధించబడుతూ తిరిగి ఆయన ఎదుటి వాళ్ళని ఆయన బాధ పెట్టాలా. హల్లెలూయా. ఎన్ని అవమానాలైనా, నిందలైనా, శ్రమలైనా అనుభవించాడు. ఆయన ఎట్లున్నాడు తెలుసా? మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆయన దేవుని యొక్క గొర్రె పిల్ల. ఆమేన్. అందుకే కొన్ని వేల సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ప్రవచించాడు యేసు ప్రభు వారి యొక్క ఏమండి ఆయన జననాన్ని గురించి. ఇది చరిత్ర. యేసయ్య వస్తాడు. ఆయన ఎలా వస్తాడు, ఎలా ఉంటాడు తెలుసా? ఒక గొర్రె పిల్లలాగా వస్తాడు. వచ్చినోడు ఎట్లా ఉంటాడు? మౌనంగా. గొర్రెపిల్ల బొచ్చు కదిరించేవాడు మౌనంగా ఉన్నట్టుగా ఆయన మౌనంగా ఉంటాడు అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచిస్తే, ఇప్పుడు యేసయ్య వచ్చి ఏమంటే యోహాను గారికి ఎదురుపడంగానే యోహాను గారు అంటున్నాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వస్తుందయ్యా అంటున్నాడు. హల్లెలూయా. లేఖనం ఎంత గొప్పదో చూడండి. ఆయన ఒక మాట ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చే దేవుడుగా ఉంటాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. చూడండి, రెండో పాయింట్, ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? మౌనముగా ఉన్న గొర్రె పిల్లలాగా ఉన్నాడు. మూడో పాయింట్ చెప్పి నేను ప్రార్థన చేస్తా. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచ్చు లేదా 12 చదవండి ఒకసారి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆత్మవశుడైనటువంటి యోహాను గారు, పిల్లరా, యోహాను పద్మాశ్రీలు వదిలేసిన తర్వాత ఈయన ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకం వెళితే పరలోకంలో జరుగుతున్నటువంటి సంగతి గురించి ఇక్కడ రాయటం జరిగింది. పరలోకంలో ఒక గొర్రెపిల్ల ఉందంట. ఆ గొర్రెపిల్ల ఎవరు చెప్పండి? ఆ గొర్రెపిల్ల ఎవరు చెప్పనండి? నిర్దోషమైన గొర్రెపిల్ల, మౌనమైన గొర్రెపిల్ల, అర్హత పొందిన గొర్రెపిల్ల ఒకటే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ అంటున్నాడు యోహాను భక్తుడు ఏమంటున్నాడు తెలుసా?
వారు వధింపబడిన గొర్రె పిల్ల. వధింపబడింది ఎవరు చెప్పండి? వధింపబడింది ఎవరు? యేసు ప్రభు వారు. ఆమేన్. ఆయన గొర్రె పిల్లలాగా వధింపబడ్డాడు. శత్రు ఎదుట మౌనంగా ఉన్నాడు. బాధించే వారి దగ్గర మౌనంగా ఉండి ఎంతమంది ఒకరి దగ్గర 40 దెబ్బలు కొట్టినా, ముళ్ళ కిరీటం పెట్టి గుద్దినా, పక్కటిలో బళ్ళెం పెట్టి పొడిచినా, ఆఖరి రక్తపడి కార్చినా ఆయన నోరు తెరిచి మాట్లాడాల. వధింపబడ్డాడు ఆయన మన కోసం. ఆమేన్, ఆమేన్. ఆయన ఏమయ్యాడండి? ఆ వధింపబడిన గొర్రెపిల్ల ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? హలో, ఉన్నారండి మీ అందరూ? వినండి జాగ్రత్తగా. యేసయ్య చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3వ దినాన తిరిగి లేచాడా? తెలుసా సంగతి మీకు? ఆయన తిరిగి లేచాడు. లేచిన ఆయన 40 రోజులు ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు భూమి మీద? 40 రోజులుండి ఆయన ఆరోహణం ఏమయ్యాడు తెలుసా? పరలోకానికి కొనుపోబడిన వాడుగా వెళ్ళాడు. ఓకే, క్రైస్తవుడికి తెలియాల్సింది ఏంటంటే యేసు యొక్క జననం, యేసు యొక్క మరణం, యేసు యొక్క పునరుద్ధానాన్ని మనం తెలుసుకునే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన వాడు కూడా ఆరోహణం వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరలోకములో ఒక గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్ల ఎవరయ్యా అంటే ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అంట దేని అర్హుడు అంట? అక్కడ రాయబడింది 12 వచ్చిన అదే రాయబడుతుంది. శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రములకు పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. హల్లెలూయా. పరలోకంలో ఒక స్వరం వినబడుతుందంట. ఎందుకు? దేని గురించి అంటే ఇదిగో పరలోకములో ఒక గొర్రెపిల్ల ఉంది. ఏ గొర్రెపిల్ల అంటే మామూలు గొర్రెపిల్ల కాదు, వధింపబడిన గొర్రెపిల్ల. ఆ వధింపబడిన గొర్రెపిల్లకి ఆయన స్తుతినంద అర్హుడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆయన అర్హుడయ్యాడు? ఎందుకు ఆయన అర్హత సాధించాడు? దేనిలో అర్హత సాధించాడని మీరు ఆలోచన చేస్తే, సింహాసనాసీనుడై ఉన్నటువంటి తండ్రి ఆయన చేతిలో అంటే ఒక గ్రంథం ఉందంట. చెప్పండి, మీరు చదువుకోండి. 1 నుంచి 7 వచనాలు 8 వచనాలు ఉంటాయి. తర్వాత చదువుకోండి ప్రకటన 5 1 నుంచి 7 వచనాలు. ఒక సింహాసనాసీనుడైనటువంటి వ్యక్తి చేతిలో ఏముందంటే ఒక గ్రంథము ఉంది. ఆ గ్రంథము విప్పటానికి కానీ తీయడానికి కానీ ఎవరికి అధికారం లేదంట. ఎవరు కూడా దాన్ని తీయలేకపోతున్నారంట. దాని మీద ఎవరికి అధికారం లేదంట. యోహాను గారికి వెళ్ళా ఆ గ్రంథంలో ఏముంది, ఆ గ్రంథాన్ని ఎవరు ఇప్పుతారు, ఆ గ్రంథంలో ఎవరు చదువుతారు, అధికారం ఎవరికి ఉంది అని పాపం యోహాను గారు అంటే ఏడుస్తున్నాడంట. అయ్యో, ఆ గ్రంథం ఇప్పేవాళ్ళు ఎవరు లేరా, అధికారం ఎవరికి ఇవ్వబడలేదా అని బోరున ఏడుస్తుంటే ఒక పెద్ద అక్కడ దూత వచ్చి, యోహాను గారు మీరు ఏడబాకండి, ఆ గ్రంథమును విప్పుటకు ఏమండి దానిలో ఉన్నది తెలియజేయటకు ఒక ఆయన అధికారం పొందాడు. స్తోత్రం చెప్పండి. ఆ మాట చదవండి. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదు చిగురగు యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథం విప్పుటకును జయము పొందెనని మీతో మరియు సింహాసమునకు ఆ 4 జీవులకును పెద్దలకు మధ్యను వధింపబడినటువంటి గొర్రెపిల్ల నిలిచిండుట చూచి తిని 7 కొమ్ములు కన్నులుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన ఆయన వచ్చి కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనేను. ఆయన దానిని తీసుకొనినప్పుడు సువర్ణ పాత్రను పట్టుకొని ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి చప్పలు కొట్టడానికి గట్టిగా హల్లెలూయా.
ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఇహలోకంలోనే కాదు పరలోకములో కూడా ఏమండి అర్హుడైన వాడుగా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. దేనికి తెలుసా? ఆ గ్రంథమును విప్పుటకు. ఆమేన్. అక్కడికి చూడండి ఎంత గొప్ప అద్భుతమో, ఎంత గొప్ప కార్యం జరుగుతుందో చూడండి. భవిష్యత్తులో ప్రియులరా భూమి మీదకి రాబోయేటువంటి తీర్పుని గురించి ఏమండి భక్తుడైనటువంటి యోహాను ఆత్మవశుడిగా ఆయన వెళ్ళిపోయినటువంటి ఆయన ఆ గ్రంథము ఏముంది? హల్లెలూయా. మనందరికి ఒకరు తీర్పు ఉందండి. పరలోకంలో ఏముంది? తీర్పు జరగబోతుంది. ఆ తీర్పు దేని బట్టి తెలుసా? ఆ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి దానిని బట్టి దేవుడు మనకేం చేస్తాడు? తీర్పు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో నువ్వు చేసే కార్యాలు, నేను చేసే కార్యాలు, మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న దోషాలు అన్నీ కూడా ఆయన గ్రంథంలో ఏమవుతాయి? రాయబడతాయి. తీర్పు రోజున అవన్నీ కూడా విప్పబడతాయి. హల్లెలూయా. దాన్ని తీయడానికి అధికారం ఎవరు పొందారు తెలుసా? ప్రభు అయినా. ఎందుకు అధికారం వచ్చింది తెలుసా? ఆయన వధింపబడ్డాడు కాబట్టి అర్హతను సాధించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరికి పడితే అధికారం లేదు. అక్కడ చాలామంది 24 పెద్దలు ఉన్నారు, ఏమంటే దేవుని యొక్క దూతలు ఉన్నారు, ఏమంటే గొప్ప గొప్ప పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కానీ అధికారం పొందటానికి యేసయ్య లోకానికి ఎలా వచ్చాడు తెలుసా? వధింపబడిన గొర్రె పిల్లలాగా. అందుకే యోహాను గారు చెప్పాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పాపం పోవాలంటే ఏమండి నిర్దోషమైన గొర్రెపిల్లగా ఉండాలి. కాబట్టి యేసయ్యలో ఏ పాపమో లేదు, ఆయన నిర్దోషిగా ఉన్నాడు. రెండోది ఆయన మౌని అయి ఉన్నాడు. ఉదయింపబడటానికి అటుడికి వెళ్తే కుదరదు. ఎట్లా ఉండాలా? మౌనంగా ఉన్నాడు. యేసయ్య కూడా ఎలా ఉన్నాడు తెలుసా? మౌనంగా ఉన్నాడు. కాబట్టి మూడో అనుభవం ఏంటి తెలుసా? పరలోకములో ఆ గ్రంథమును విప్పటానికి అర్హుడైన వాడుగా ఉన్నాడు. అందుకని అక్కడున్న దూతలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఆయనకి కాళ్ళగా నమస్కారం చేసి ఈయన అర్హుడు అని ఆయన స్తుతిస్తున్నవారుగా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ఈరోజు నువ్వు తీసుకోబోతున్నావు. యేసు యొక్క రక్తం అంట ప్రతి పాపములను మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుంది. ఆ రక్తము పాపము లేని రక్తం. అన్ని గ్రంథాల్లో రాయబడుతుంది. పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము కోళ్ళది, మేకల, గొర్రెలు కాదు, కానీ పరిశుద్ధుని రక్తం చిందించబడాలి. కాబట్టి యేసయ్య పరిశుద్ధ ఒక్కడే కాబట్టి పరలోకం నుంచి ఆయన వచ్చాడు, ఈ లోకంలో జీవించాడు. ఏమండి ఆయన రక్తాన్ని చిందించాడు, మన యొక్క పాప విమోచన చేశాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ గ్రంథాన్ని విప్పడానికి అధికారాన్ని పొందుకున్నాడు. ఆయన మరలా రాబోతున్నాడు. హల్లెలూయా. ఎలాగో తెలుసా? ఎలా వస్తాడు ఈసారి? యోధా గోత్రపు హల్లెలూయా గొర్రె విమోచన గుర్తుగా ఉంది, సింహము తీర్పు గుర్తుగా ఉంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మొదటిగా వచ్చినప్పుడు ఎట్ట వచ్చాడు? నేను రక్షించడానికి వచ్చాడు, నేను విమోచించడానికి, నీ పాపం నుండి విడిపించడానికి, నీ తప్పులను క్షమించి నేను పరిశుద్ధపరచడానికి ఒక గొర్రె పిల్లలాగా ఆయన వచ్చాడు. ఇప్పుడు కొదమ సింహం అలాగా, యోధా గోత్రపు కొదమ సింహంలాగా ఆయన రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? తీర్పులోకి నేను తీసుకెళ్ళటానికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఒకవేళ నీలో ఇంకా పాపం ఉందా? ఇంకా నీలో ఏమైనా దోషాలు ఉన్నాయా? నీలో ఇంకేమైనా దేవునికి అవిధేయతమైన పనులు నీలో ఉన్నాయా? ఇప్పుడే ఇది అనుకూలమైన సమయం. ఇదిగో ఆ విమోచించబడిన యేసు రక్తంలోనికి నువ్వు రా. నా దేవుని రక్తం నిన్ను మరలా ఏం చేస్తా తెలుసా? పరిశుద్ధపరిచేదిగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన ఎప్పుడు వస్తాడో మనకి తెలీదు. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన రాకముందే, మనము పోకముందే ఎవరిని పట్టుకోవాలి తెలుసా? యేసయ్యను పట్టుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన పాప భారాన్ని మోయటానికి లోకానికి వచ్చాడు. నీ భారము, నీ పాపం ఏదైనా ఆయన మీద మోపండి. అయ్యా ఈ పాపం నాలో ఉంది, ఇది తీసేసుకుని నన్ను పరిశుద్ధపరచని ప్రార్థన చేస్తే ఇప్పుడే ఆయన నేను పరిశుద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. పాపం పెట్టుకున్నావా? జాగ్రత్త, నశించిపోతావు. పాపం పెట్టుకున్నావా? పాడైపోతావు. జాగ్రత్త. పాపాన్ని వదిలిపెట్టేసే, పాపాన్ని విడిచిపెట్టి
విడిచిపెట్టేసే యేసయ్యని వెంబడించు, నిత్య రాజ్యంలోనికి దేవుడు నిన్ను నడిపించేవాడుగా ఉన్నాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మ దేవుడు తన కృప ద్వారా మన జీవితంలో కార్యము జరుగునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి, ఆయన సంధిలో ప్రార్థన చేయండి. మోకరించండి, అందరు కూడా మోకరించి ప్రార్థన చేద్దాం. యేసు యొక్క రక్తము ప్రతి పాపములని మన పవిత్రగా చేస్తుంది. యేసు రక్తము విమోచన రక్తము. ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ప్రార్థన చేద్దామా? ఆయన సంధిలో మొరపెడదామా? చేయండి ప్రార్థన. ఎవరు కూడా మౌనం కూడా దయచేసి చేయండి ప్రార్థన. తండ్రి నీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దాన్ని వెతక రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వే పరిస్థితి గుండా వెళుతున్నావో నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడిగా ఉన్నాడు. చేద్దాం ప్రార్థన. తండ్రి నీకే వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయాలి ప్రార్థన. ఎవరు కూడా మౌనంగా ఉండదు దయచేసి. హల్లెలూయా. ప్రభు త్వరగా రాబోతున్నాడు సహోదరుడా. ఆయన త్వరగా రాబోతున్నాడు సహోదరి. ఇంకా ఇంకా ఏ పాపలు యవనస్తుడా, యవన బిడ్డ, చిన్న బిడ్డలారా, ప్రభు వైపు చూడండి. నీ కొరకే ఆయన పరలోక మహిమను విడిచి ఒక గొర్రె పిల్లలాగా ఈ లోకానికి వచ్చాడు. ఆ గొర్రె పిల్ల నిష్కలంకమైన గొర్రె పిల్ల. పిలాతు చెబుతున్నాడు, ఆయనలో ఏ దోషము నాకు కనపడలేదు. దోషము లేనివాడు మన దేవుడు. నీ దోషాన్ని క్షమించాలంటే, నీ దోషాన్ని తొలగించాలంటే ఆయన దోషము లేనివాడుగా ఉంటేనే కానీ నీ దోషాన్ని తొలగించగలడు. కనుక ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. అందరూ కూడా, ప్రభు నాలో ఉన్న దోషం తీసే, నాలో ఉన్న అతిక్రమం తీసే. చేయాలి ప్రార్థన, మౌనం ఉండొద్దు. ఒప్పుకోండి ప్రభు దగ్గర. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పగింపబడిన రాత్రి చేసిన అద్భుతము ఈరోజు నీ జీవితంలో చేయండి ప్రార్థన. యవనస్తులు బలలో చేవేసే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకమైన బలలో చేవేయాలా. సిద్ధపాటు కలిగి బలలో మనం చేవేయాలా. అనాలోచన ఉండబాకండి, అవిధేతలతో ఉండబాకండి. ఒప్పుకో ప్రభు దగ్గర ప్రతి దోషము. నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో కార్చిన ఆయన రక్తము నిన్ను పరిశుద్ధపరిచేదిగా ఉంది. చేద్దామా ప్రార్థన? ప్రభు సంధిలో ప్రార్థన చేయ, మౌనం కూడా దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. చేయండి ప్రార్థన. దేవుడు పశ్చాత్తాపడదా. దేవాన్ని పాపినయ్యా, ఆ పాపములు క్షమించయ్యా, ఆ దోషాలని కడిగివేయి ప్రభువా. ఒప్పుకోవాలి. బొచ్చు కత్తిరించి మౌనం ఉన్నట్టుగా యేసయ్య నీ కోసం మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేద్దాం ప్రార్థన. ప్రభు యొక్క బలలో చేస్తున్నామా?
ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువును అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని మీ కొరకైనటువంటి నా శరీరం అని దాన్ని విరిచి వారికి వడ్డించాను. యేసు ప్రభువాని కొందరని శరీరాన్ని అయా తీసుకుంటాడుగా యోగ్యమైన వారంగా అర్హత కలిగిన వారుగా మమ్మల్ని మార్చండి. ఇస్రాయేలులాగా మాలో ఏమైనా నాయన హృదయంలో ఉన్నటువంటి కపటం సంబంధ ఆలోచన ఉంటే ఇప్పుడే మీరు తొలగించండి. కోప ద్వేషాలు తొలగించండి. పాపము క్రియలను మీరు తొలగించండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి. ఏయాని రక్తములో చేయగలిగిన అర్హత యోగ్యత మాకు దయచేయండి. ఇప్పుడే నీ హస్తం మమ్మల్ని తాకునగాక, నీ కృప మమ్మల్ని తాకునగాక, యోగ్యముగా మమ్మల్ని స్థిరపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అపరాధిని
అందరం కూడా ప్రభు యొక్క శరీరాన్ని అందరూ కూడా చేద్దాం. అందరూ ప్రార్థనా పూర్వకంగా ప్రభువా ప్రేమించబడిన మా దోష పాపములన్నీ కడగండి. నీ కృపలో మమ్మల్ని దీవించి బలపరచిన యోగ్యులుగా మమ్మల్ని స్థిరపరచిన అందరూ కూడా ఆయన నామంలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన త్యాగం అందరూ భోజనం చేద్దాం. భోజనం పిమ్మట మరొక పాత్ర తీసుకునేది నీ కొరకైనటువంటి కొత్త నిబంధన. దీనిలో తాను జ్ఞాపకం చేసుకునే వారితో చెప్పారు. ప్రేమగల తండ్రి, ఈ బలలో నాయన మేము చేస్తుండగా యోగ్యులుగా మమ్మల్ని స్థిరపరచండి, బలపరచండి, అద్భుతించండి. యోగ్యులుగా మమ్మల్ని స్థిరపరచండి. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.
అందరూ కూడా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఆయన రక్తంలో మనందరం కూడా పాలువారు అవుతాం. అందరూ కూడా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన తండ్రి, ఈ నూతనమైన నెల నవంబర్ నెలలో 11 నెలల ప్రభుని బలలో చేసే భాగ్యం వందనాలు. ఈ నెల మొదలుకొని మరలాని బలలో చేసే సమయం వరకు నీ సన్నిధి, నీ కృప, నీ కాపుదల భద్రత మాకు క్షేమముగా మాకు తోడు. అపవాది దురాత్మ చీకటి ప్రభావాలు కనిపిస్తుంది. నీ కృపా హస్తం మాకు తోడుగా వచ్చాను. నీ ఎక్కడ బలహీనగాక నీ బలముతో నింపబడుతుమగాక. అయ్యా నీ కృప ఐశ్వర్యముతో మమ్మల్ని బలపరచు. ఎదుటి యోగ్యులుగా మమ్మల్ని స్థిరపరిచి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందాలి. ఇంకెవరైతే ప్రభు నీ బలలో చేరేకులు ఉన్నారో వారందరూ నీ బలలో చేసి రక్షణ అనుభవానికి నడిపించండి. అయ్యా రక్షించబడి కూడా నీ బలకు దూరం అయితే సమస్యలు తొలగించండి, అద్భుతం చేయండి. యేసు నా ప్రార్థనకి ఇచ్చినాము తండ్రి, ఆమేన్.